హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి అసెంచర్లో ఫస్ట్ ఆన్బోర్డింగ్ ఎలా జరిగింది ఏంటి అని చెప్తాను. ఇది ఒక 7 months కింద, నేను 7 months కిందటే నేను అసెంచర్లో జాయిన్ అయ్యాను. అసలు ఏంటి, ఫస్ట్ మనం లొకేషన్ చేంజ్ అడగచ్చా లేదా, జాయిన్ అయ్యాక అడగచ్చా, జాయిన్ కాకముందే అడగచ్చా, అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాక మనం ఎలాంటివి పొరపాటును కూడా చేయకూడదు, ఇంటర్వ్యూ కంప్లీట్ అయినాక కూడా సెలెక్షన్ అయినాక కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకోకూడదు అన్నది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, చాలా మందికి బీజీవీ మెయిల్స్ రావు కొంచెం దూరం అయిపోయాక. అవునా, ఎందుకు రావో చెప్తాను. మెయిన్లీ ఏంటంటే మనకి అసెంచర్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్రాజెక్ట్స్కి అని చెప్పేసి కొందరు పీపుల్ని డైరెక్ట్గా హైర్ చేసుకుంటారు. అవునా, కొందరు పీపుల్ని ఈ పర్టికులర్ లొకేషన్కి అని చెప్పేసి హైర్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు నువ్వు ఫస్ట్లో ఓకే అని చెప్పేసి ఫస్ట్లో నువ్వు అప్లై చేసినప్పుడే నీకు లొకేషన్ కనిపిస్తుంది కదా, ఆ టైంలో నువ్వు అప్లై చేసి నెక్స్ట్ టైంలో మళ్ళీ నువ్వు లొకేషన్ చేంజ్ అని అడిగావనుకో, నువ్వు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా నీకు ఇంటర్వ్యూ కాల్ అయిపోయినా కూడా, నువ్వు సెలెక్ట్ అయినా కూడా ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయరు. ఎందుకంటే పర్టికులర్ లొకేషన్కి సంబంధించినందుకే నేను తీసుకున్నారు కాబట్టి. యాక్సెంచర్లో ఎక్కువ శాతము మనం మెయిన్ బేస్ లొకేషన్లోనే వర్క్ చేయాలి. అంటే క్లయింట్ లొకేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిలోనే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు బెంగళూరు అనుకో, నువ్వు బెంగళూరుకే వెళ్ళాలి. హైదరాబాద్ అనుకో, హైదరాబాద్లోనే ఉండాలి. చెన్నై అయితే చెన్నైలోనే ఉండాలి. అలా ఉంటుంది అనమాట. సో అలా కాకుండా నువ్వు అప్లికేషన్ వేసిన తర్వాత నువ్వు మళ్ళీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి నాకు లొకేషన్ చేంజ్ కావాలి అని అన్నావనుకో, దెన్ యూ విల్ నాట్ గెట్ ద ఆఫర్ లెటర్. అక్కడ నువ్వు ఒక పొరపాటు చేస్తావు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, జాయిన్ అయిన కొద్ది రోజులకి నువ్వు నీ మేనేజర్తో అడిగి లొకేషన్ చేంజ్ చేయించుకోవచ్చు. ఒక 3 months, ఒక 4 months. ఇప్పుడు వేరే దేశంకి వెళ్ళట్లేదు, మనం వేరే స్టేట్కి వెళ్తున్నాం. ఒక 3 months, 4 months అనేది మనం మేనేజ్ చేసుకోగలం. అట్లీస్ట్ మనం ఆఫీస్కి వెళ్ళేది ఇప్పుడు 3 days. ఓకే, ఇప్పుడు చాలామంది ఆఫీస్కి వెళ్తుంది 3 days కదా, కొందరైతే టోటలీ వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నారు. సో ఆ టైంలో మీకు లొకేషన్ చేంజ్ అనే క్వశ్చనే రాకూడదు. ఓకే, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ టైంలో అసలుకే రాకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి అంటే, యాక్సెంచర్లో ఇంటర్వ్యూ సెలెక్షన్ అయ్యేటప్పుడే మీరు చాలామంది జాయినింగ్ డేట్స్ వచ్చాక మీకు జాయినింగ్ డేట్ మెయిల్ పెడతారు హెచ్ఆర్ కదా. జాయినింగ్ డేట్ మెయిల్ పెట్టాక మీరు ఏం చేస్తారు, నాకు చేంజ్ కావాలి, నేను ఈ టైంలో బిజీగా ఉంటాను అనేసి చాలామంది పెట్టేస్తారు. ఎంతవరకు అది కరెక్ట్? నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నామంటే ఆ డేట్ ఆఫ్ జాయినింగ్కి నువ్వు ఫిక్స్ అయిపోవాలి అంతే. నువ్వు డేట్ ఆఫ్ జాయినింగ్ మారుస్తే మాత్రం నీకు మళ్ళీ ఆఫర్ లెటర్ రిలీజ్ అనేది జరగదు. అది చాలా రేర్ కేసెస్. ఇంకా ఆ పర్సన్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అయ్యి తనకి తొందరగా ఆ ప్రాజెక్ట్లో ఆ పర్సన్ మెయిన్ లీడ్ పోషిస్తూ ఉంటే, లేదా ఇప్పుడు అతనికి ఒక్కడికే ఛాన్స్ ఉంది, ఇంకొకరిని ఇంటర్వ్యూ తీసుకునే స్కోప్ లేదు, వెరీ ఇంపార్టెంట్ అంటే తప్ప రిలీజింగ్ అనేది జరగదు. ఓకే, ఇంకొకరిని ఇంటర్వ్యూ చేసుకుంటారు. నా విషయంలోనే చెప్తాను చూడండి, నేను ఇంకొక అతను కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు సేమ్ రోల్స్కి. నాకు చెప్పిన హెచ్ఆర్ మాట వినండి. ఓకే, 2 roles కి సేమ్ డొమైన్ మీద ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఓకే, తను ఏం చెప్పాడు హెచ్ఆర్, మేము ఆల్రెడీ ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేశాము, మేము ఇంకొకరిని కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాము. సో 2 personsలో ఒకరిని ఫైనలైజ్ చేయాలి అఖిల అని చెప్పాడు నాతో డైరెక్ట్గా. ఓకే, మీరు కూడా ఇవ్వండి అని చెప్పారు. ఓకే అనేసి నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏమైందంటే, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాక మీరు ఎంత లోపల జాయిన్ అవుతారు అని అడిగారు. ఓకే, నేను ఒక 45 days లోపు కంపెనీలో జాయిన్ అవుతాను అని చెప్పా. అవతల పర్సన్ 90 days ఆఫ్ నోటీస్ పీరియడ్ అని చెప్పాడు. ఈవెన్ దో 19 days నోటీస్ పీరియడ్ ఉన్నా నేను 45 daysకి కన్ఫర్మ్ చేశా. అప్పుడు ఏమైంది, ప్లస్ అతన్ని ఎవరైతే టెక్నికల్ ఇంటర్వ్యూర్ ఉంటారో అతను ఏం చెప్పారంటే, బేస్డ్ ఆన్ ద పర్టికులర్ రోల్స్ ఆ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ ఉంది, షీ డిడ్ ఏ సర్టిఫికేషన్స్, హీ డిడెంట్ డూ ఎనీ సర్టిఫికేషన్స్ అని చెప్పేసి అతని హోల్డ్లో పెట్టి నన్ను ఇంటర్వ్యూ చేసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మెయిన్లీ 45 days ఆఫ్ నోటీస్ పీరియడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, త్వరగా జాయిన్ అవుతా, సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అండ్ టెక్ స్కిల్స్ ఉన్నాయి. ఇది మెయిన్లీ. ఓకే, పర్టికులర్ రోల్ మీద మనకి సర్టిఫికేషన్స్ కూడా ఉండాలి. సర్టిఫికేషన్స్ మనం చూపించాల్సిన అవసరం లేదు, సర్టిఫికేషన్స్ మనం చేసాము అనేసి కనీసం ఓరల్గా అన్న చెప్పాలి. ఓకే, అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక పర్సన్కి వెళ్ళిపోయే జాబ్ ఆఫర్ నీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, మన గురించి మనము చెప్పుకోవాలి, మనం ఏం చేసాం ఏంటి అనేసి ఫస్ట్ మనము చెప్పుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఏ కంపెనీ అయినా, ఇది ఒక్క కంపెనీ కాదు, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు సపోజ్ టీసీఎస్ఏ ఉంది. టీసీఎస్ చాలా మందికి ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేసింది, కానీ బెంగళూరు లొకేషన్కి చాలా మందికి రిలీజ్ చేయలేదు. ఎక్కడికి రిలీజ్ చేసింది? కోల్కతాకి రిలీజ్ చేసింది. కోల్కతాకి రిలీజ్ చేసిందని నువ్వు కోల్కతాకి పోకుండా ఆపేసావనుకో, ఈవెన్ నీకు ఒక 1 ఆఫర్ లెటరే ఉందనేసి నీకు ఇంకొక జాబ్ రావడానికి 1 ఇయర్ పడుతుంది కదా. ఆ టైంలో నువ్వు వెళ్ళడమే బెటర్. 3 మంత్స్ కాలు మూసుకొని మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు. ఎన్నో రీజన్స్ ఉంటాయి చెప్పుకోవడానికి మనకి. ఓకే, అండ్ ఇలా కూడా మనం చేయొచ్చు. ఇది చాలా చాలా మిస్టేక్స్. ఇలా చేయడం వల్ల చాలా మందికి ఆఫర్ లెటర్స్ రాలేదు. ఓకే, చాలా మందికి ఆఫర్ లెటర్స్ అనేది రాలేదు. ఓకే, కార్పొరేట్ ట్రూత్ ఏందని చెప్పనా, ఒక రోల్కి 5 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తారు. మినిమం 5 to 10 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేసుకుంటారు ఒక రోల్కి. నేను జస్ట్ బేస్ చెప్తున్నా. ఓకే, ఆ 10 మెంబర్స్లో ఒక ముగ్గురిని ఫైనలైజ్ చేస్తారు. ఆ ముగ్గురికి ఆఫర్ లెటర్స్ రిలీజ్ అవుతాయి. ముగ్గురులో 2కి రిలీజ్ అవుతాయి, ఒకరికి రిలీజ్ అవ్వవు. ఓకే, ఒకరు హోల్డ్లో ఉంటారు. ఇప్పుడు ఈ పర్సన్ అనేవాడు జాయిన్ అవుతున్నాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ పర్సన్ జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ డేనే ఇంకొక పర్సన్కి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేసుకుంటారు. అలా ఒక్కొక్కరిని హోల్డ్ చేస్తారు. ఒకవేళ బీజీవీ ఫెయిల్ అవుతుందేమో అనేసి ఇంకొక పర్సన్ని కూడా ఇంటర్వ్యూ చేసుకుంటారు. ఓకే, మీరు ఆఫర్ లెటర్ చేతిలో వచ్చేసింది కదా అనేసి జాయినింగ్స్ వచ్చేస్తాయనేసి తక్కువ అంచనా అస్సలు వేయద్దు. ఇంకొక కంపెనీకి కూడా నువ్వు వెతుక్కుంటూ ఉండాలి జాబ్. ఒకే కంపెనీ మీద ఆఫర్ లెటర్ వచ్చాక ఆధారపడకూడదు. అది మెయిన్లీ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్ అనమాట. మినిమం నీ దగ్గర 2 to 3 ఆఫర్ లెటర్స్ అన్న హ్యాండ్లో ఉండాలి పర్టికులర్ రోల్ మీద. ఓకే, అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఒక కాన్ఫిడెన్స్ అని ఉంటుంది. ఒక కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీలకైనా నువ్వు ఈజీగా వెళ్ళిపోతావు. ఓకే, ఇది మెయిన్లీ యాక్సెంచర్లో నా ఆన్బోర్డింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, వాళ్ళు నన్ను అడిగారు. ఓకే, ఏం అడిగారంటే, తీరా ఇంకా ఆన్బోర్డింగ్ డే రోజు నేను ముందే చెప్పాను హెచ్ఆర్కి. సో నేను ఏం చెప్పాను అంటే, తనే చెప్పాడు హెచ్ఆర్. నాకేం చెప్పాడంటే ఇది హైదరాబాద్ లొకేషన్కి అని చెప్పాడు. ఓకే అని చెప్పేసి నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. పర్టికులర్లీ తను ఏం చెప్పాడంటే, ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు అని కాదు, కరెంట్లీ మేము రిమోట్ హైరింగ్ అనేది జరుగుతుంది, ఇది రిమోట్ హైరింగ్ అని చెప్పాడు. ఓకే, రిమోట్ హైరింగ్ కదా అనేసి నేను ఇచ్చేసాను. ఓకే, ఇచ్చేసిన తర్వాత నాకేం చెప్పారు, ఆన్బోర్డింగ్ డే రోజు తెలిసింది ఏంటంటే, అది కూడా నా ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి నాకు కాల్ చేసి చెప్పారు, దిస్ లొకేషన్ అనేది ఇది బెంగళూరు లొకేషన్, మేము పర్టికులర్లీ నిన్ను మాత్రమే హైదరాబాద్కి మారుస్తున్నాము, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అస్, ఎందుకంటే మా క్లయింట్స్ ఒప్పుకోరు అనేసి చెప్పింది. నీకు ఓకేనా బెంగళూరులో వర్క్ చేయడానికి అనేసి ఆన్ బోర్డింగ్ డే రోజు నన్ను అడిగింది. ఓకే, నేను ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నా. ఓకే, సైలెంట్గా అనేసి ఇఫ్ ఇట్ ఈస్ ఎ రిమోట్, I already hired because of remote location and also it is for Hyderabad location. So currently you are saying that about Bangalore location. Yes, I am also fine with the Bangalore. If it is in monthly 2 times or else it is a 3 days or 1 week, then it is fine for me అని చెప్పాను. ఎంత చిన్నగా నైస్గా మాట్లాడేసి మనం తప్పించుకోవాలి. అప్పుడు తను ఏమనింది, ఇట్స్ ఓకే, యూ ఆర్ లివింగ్ విత్ యువర్ ఫ్యామిలీనా, యూ కెన్ గో విత్ దట్ అనేసి తనే క్లయింట్స్కి అడిగి హైదరాబాద్కి చేంజ్ చేసింది. ఒకవేళ చేంజ్ చేయలేకపోతే ఐ హ్యావ్ టు గో టు ది బెంగళూరు ఓన్లీ. నేను ఆల్రెడీ చెప్పాను, మంత్కి 2 times 3 times అయితే నేను బెంగళూరుకి వస్తాను, నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు అని చెప్పాను. ఎందుకంటే నేను ఆల్రెడీ కనుక్కున్నాను ప్రాజెక్ట్ వాళ్ళని అడిగి. ఏమని కనుక్కున్నాను, బెంగళూరు లొకేషన్ వాళ్ళు 2 to 3 days ఆఫీస్కి వెళ్తున్నారు, లేకపోతే మంత్లీ ఒక 1 week ఫుల్గా వెళ్తున్నారు అనేది నేను కనుక్కున్నాను. సో దానివల్ల నేను చెప్పగలిగాను. ఓకే, అలా మనం ముందే తెలుసుకొని పెట్టుకొని ఉండాలి లొకేషన్స్ దగ్గర. ఎందుకంటే 3 months, ఒకవేళ నాకు ఇప్పుడు చేంజ్ అవ్వకపోయినా ఒక 3 monthsకి నేను మళ్ళీ చేంజ్ చేయించుకొని ఇక్కడికి వచ్చేస్తా. 3 monthsలో మన వర్క్ చూసి, మన కోడ్ వర్క్ చూసి, మన టెక్నికల్ స్కిల్స్ చూసి, లొకేషన్ మీద ఆధారపడి ఉండదు, అప్పుడు మన స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది, అప్పుడు మనము ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఓకే, ఈ టెక్నిక్స్, ఈ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఏ ఎంఎన్సీలో అయినా సరే. నా ఆన్బోర్డింగ్ వచ్చేసి ఇలా నార్మల్గా నాకు ఇంటి దగ్గరనే జరిగిపోయింది, వర్చువల్లోనే. ఆఫ్లైన్ అని చెప్పారు, బట్ మళ్ళీ ఆన్లైన్లోనే జరిగింది. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, నాకు అసలు కాల్ కూడా రాలేదు ఆన్బోర్డింగ్ డే రోజు. నాకు అసలు ఆన్బోర్డింగ్ డే ఉందా లేదా, ఆన్బోర్డింగ్ జరుగుతుందా లేదా అని కూడా నాకు అసలు తెలియదు. ఫస్ట్ థింగ్, నేను మార్నింగ్ కాల్ చేసి ఫోన్ చేసి అడిగాను అనమాట, ఆన్బోర్డింగ్ ఉందా లేదా అనేసి కాల్ చేసి అడిగితే ఎస్ ఉంది అని చెప్పారు. ఓకే, ఉంది అని చెప్పారు, కానీ నాకు ఎప్పుడు ఉంది ఏమి అనేది తెలీదు. మళ్ళీ 2 to 3 times అనేది నేను కాల్ చేశాను. 2 to 3 times కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు, ఈవినింగ్ లోపు మీ ఆన్బోర్డింగ్ అయిపోతుంది, మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి అని చెప్పారు. డాక్యుమెంట్స్ అంటే ఏవంటే అవి కాదు, మన పాన్ కార్డ్ అనేది పర్టికులర్లీ మీ నెంబర్, ఫోన్ నెంబర్ అండ్ పాన్ నెంబర్, ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అనమాట. నీ నేమ్ అండ్ ఇప్పుడు సపోజ్ నాది వీరబల్లి అఖిల అనేసి పర్టికులర్గా కరెక్ట్గా ఉండాలి, విత్ మ్యాచింగ్ విత్ ద 10th class.
మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, దానికి దీనికి రెండింటికి మ్యాచ్ అయి ఉండాలి. మ్యాచ్ కాకపోయినా కూడా ప్రాబ్లమే. అట్లీస్ట్ మ్యాచ్ కాకపోతే మనం పాన్ కార్డ్ చేంజ్ చేసుకోవచ్చు కదా, నువ్వు పాన్ కార్డ్ అంత లోపల చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పాన్ కార్డ్. ఓకే, పాన్ కార్డ్ చాలా మస్ట్ అండ్ షుడ్ ఇన్ ఎనీ కంపెనీ. నువ్వు ఫ్రెషరా ఎక్స్పీరియన్స్డా ఏంది అనేది కాదు ఇక్కడ, పాన్ కార్డే ఇంపార్టెంట్. నువ్వు పాన్ కార్డ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా దే వోంట్ హైర్ యూ. ఈవెన్ లాస్ట్ మినిట్లో కూడా హైరింగ్ ఆపేస్తారు తెలుసా, పాన్ కార్డ్ అంత ఇంపార్టెంట్. ఓకే, మీ ఈపీఎఫ్ అకౌంట్. చాలామంది ఫ్రెషర్స్ అయినా సరే ఏం చేస్తారంటే ఈ కంపెనీలో జాయిన్ అయిపోయి ఉంటారు, ఇంతకుముందు ఏదైనా చిన్న చిన్న కంపెనీలో పార్ట్ టైంగా చేసుకుని ఉంటారు, దాంట్లో పిఎఫ్ క్రియేట్ అయి ఉంటుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు రాసుకోండి అయినా కూడా యాజ్ ఎ ఫ్రెషర్గా ఏం ప్రాబ్లం కాదు. ఆ ముందు కంపెనీలు అవన్నీ ఏం అడగరు, ఎందుకంటే నువ్వు ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నావు. నీ పిఎఫ్ నెంబర్ అక్కడ పెడితే చాలు, నీ ఈపీఎఫ్ నెంబర్ అక్కడ పెడితే చాలు, వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. అది ఏ కంపెనీలో ప్రాబ్లం రాదు యాజ్ ఎ ఫ్రెషర్గా. ఓకే, ఫ్రెషర్గా మాత్రమే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సెట్ కాదు మళ్ళీ అవన్నీ. ఓకే, అబ్స్కాండ్ అవ్వకూడదు. మీరు మిస్టేక్ చేసినా ఫస్ట్ టైం కాబట్టి నో ప్రాబ్లం, అంతకు మించి అయితే చేయకండి. ఓకే, మేబీ ఈ ఇన్సైట్స్ అయితే మీకు చాలా వరకు సరిపోతాయని అనుకుంటున్నాను. ఏ కంపెనీలైనా ఇదే, మీరు ఫ్రెషర్స్గా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగు వేయండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ప్యాకేజెస్ చూడకండి, ఫస్ట్ ప్యాకేజెస్ చూడొద్దు. కంపెనీస్ ఎలాంటివి, కంపెనీ ప్రాజెక్ట్స్ ఎలా వర్క్ అవుతాయి. ఇప్పుడు కాగ్నిజెంట్ ఉంది, దెర్ ఈజ్ నో మచ్ గుడ్ ప్రాజెక్ట్స్, బెటర్ దాన్ అక్సెంచర్, బెటర్ దాన్ డెలాయిట్. అప్పుడు నీ దగ్గర డెలాయిట్ అక్సెంచర్ హైరింగ్ ఉందంటే నువ్వు ఆ రెండిట్లో చూస్ చేసుకోవాలి, కానీ కాగ్నిజెంట్ నీకు కాదు. అవునా, ఇన్ టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయనుకో, టీసీఎస్ ఏంటంటే 5 years వరకు అందులోనే చేయాలి. చేయకపోతే ఒకవేళ మనం బయటకు వస్తే మళ్ళీ ఆ కంపెనీలోకి వెళ్ళే ఛాన్స్ లేదు. సో అట్లాంటి టైంలో ఆ కంపెనీని చూస్ చేసుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకు ఫ్యూచర్లో టీసీఎస్ లాంటి కంపెనీస్లో వర్క్ చేయాలనిపిస్తుంది. అవునా, సో ఫ్యూచర్లో మనం మొత్తం టీసీఎస్ కంపెనీలోనే ఉండాలనిపిస్తుంది, మెయిన్లీ అమ్మాయిలకి అయితే. సో అలాంటి టైంలో మనం అలాంటి కంపెనీస్ని చూస్ చేసుకోం. ఇలా నోటీస్ పీరియడ్ కానీ అండ్ వాళ్ళ వర్క్ కల్చర్ కానీ ప్రాజెక్ట్ కల్చర్ కానీ ప్రతి ఒక్కటి చూసి లాస్ట్లో ప్యాకేజ్ చూడు. ఓకే, ముందు నోటీస్ పీరియడ్ ఇవన్నీ కరెక్ట్గా చూసి తర్వాత ప్యాకేజ్ చూడు. ఓకే, సిటీసీ ఎంత వస్తుంది, అసలు ప్యాకేజ్ ఎంత, జిఎస్టీ ఎంత, ట్యాక్సెస్ ఎంత కట్ అవుతున్నాయి, అన్నీ పర్ఫార్మెన్స్ సైకిల్ ఏంటి, వేరియబుల్ పే ఏంటి, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూడకుండా జస్ట్ నా సిటీసీ ఇంత అనేసి చూడకూడదు, అలా అనుకోకూడదు ఎప్పుడు. మన ప్యాకేజ్ ఒకటి ఉంటుంది, మన శాలరీ వచ్చేది కూడా ఒకటి ఉంటుంది. మెయిన్లీ 20,000 కట్ అవుతుంది ఒక్కొక్క దాని మీద, అసలు అది ఎవరికి తెలియదు. 4 lakhs అంటే 26,000 చేతికి వచ్చేది. ఓకే, 4 lakhs అంటే 26,000 ఎంఎన్సీ కంపెనీస్లో అన్ని పోగా మనకు వేరియబుల్ పే ఒక 22K అలా వస్తుందిలేండి. అది ఎవ్రీ 1 yearకి వస్తుంది. అండ్ అది కాకుండా మనకి ఇంకా ఏమున్నాయి అంటే బోనస్ అలా ఏమైనా ఇస్తారు, మనకు మంచిగా వర్క్ చేస్తుంటే మనకు బోనస్ అలా ఏమైనా ఇస్తూ ఉంటారు. అది కొందరికి అందరికీ కాదు. 5 lakhs అంటే 36,000 అండ్ 7 lakhs అంటే మోర్ దెన్ యూ విల్ గెట్ 60K. ఓకే, 60K అలా వస్తుంది, బాగుంటుంది. అట్లా ఉంటుంది కంపెనీస్ అనమాట. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.